ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రావుల చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. 13 డిసెంబర్ 1996లో దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వం తప్పిదం చేసిందనే పదం వాడలా. అదే సందర్భంలో తీసుకున్న చర్యలను కూడా సమర్థిస్తూనే మరిన్ని చర్యలు తీసుకోమని సలహా ఇచ్చినారు. ప్రభుత్వ పరంగా ఈనాటికి ఇంతకుముందు శ్రీహరి గారు చెప్పినట్టు జడ్జిమెంట్స్, రికవరీ, దీంట్లో లీగల్ యాక్షన్ అయిపోయింది, క్రిమినల్ యాక్షన్ అయింది, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అయ్యింది. ఏం యాక్షన్ మిగిలింది? కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళది ఓవర్ యాక్షన్ ఉంది తప్ప ఇందులో యాక్షన్ ఏం మిగలలే. టోటల్గా దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చొరవలన్నీ తీసుకోబడ్డాయి. 15,31,00,00,000 400 కోట్లు చూపించడం ఓవర్ యాక్షన్ కిందనే వస్తుంది. అదేవిధంగా ఏం చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా తప్పుదారి పట్టించినట్టే వస్తుంది. నేను 13/12/1996 జరిగిన డిబేట్లో అన్ని పార్టీలు పాల్గొని చాలా లోతుగా దీని మీద చర్చ జరిగింది. చర్చను నేను ప్రారంభించిన కనుక వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను ఉన్నత ధర్మాసనం సమర్థించింది. ఎక్కడికక్కడ 3 స్థాయిల్లో దీనికి సంబంధించిన వ్యాజ్యాలు వస్తే 3 స్థాయిల్లో కూడా 3 కోర్టుల్లో కూడా ప్రభుత్వ చర్యలను సంపూర్ణంగా సమర్థిస్తూ ఆర్డర్స్ ఉన్నాయి. ఇంకా ఏదో ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొండను తగ్గితే పాత్రల సామెత ఒక ఎలుకనబడుతుంది, దీంట్లో ఏం పడ్డే అవకాశమే లేదు. ఓకే, ఇంకా అది కూడా దొరకదు. ఉత్తగా ఆరోపణలు చేయడం, బట్టగాల్చి మీదేసి మీరు ఆర్పుకోండి అన్న రీతిలో ఉంది తప్ప వాస్తవ విరుద్ధంగా ఉంది. రాజకీయ కోణంలోనే ఇది వేసినారు. ఇది బురదజల్లే ప్రక్రియలో భాగంగానే వేసినారు. ఇది వాస్తవాలు మీ ద్వారా ప్రజానీకానికి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే చెప్పే ప్రయత్నం చేసినాం. దానికి సంబంధించిన కాపీస్ కూడా అఫీషియల్ కాపీస్ విత్ కోర్టు రిట్ పిటిషన్ నంబర్స్, అబ్జర్వేషన్స్ కూడా మీకు ఒక జిస్ట్ రూపకంగా మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే వైఎస్ విజయమ్మ గారు వేసిన పిటిషన్ అబద్ధాల పుట్ట, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తూ ఈ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న పిటిషన్. నిరాధారమైన ఆరోపణలపైన తీర్పు ఇచ్చే ముందు మా వాదనలు వినకపోవడం బాధాకరం. థ్యాంక్ యూ.